కులమత భేదం లేకుండా అందరూ సమానమేనని దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విసారాధన్ మహారాజ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని కంకరాలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, నాయకులు పల్లె రవికుమార్, సుర్వి యాదయ్య గౌడ్, నర్రి నరసింహ, ధన్వంత్ రెడ్డి, సిరిపంగి రవీందర్, రమేష్ గాలయ్య, కిరణ్ యాదగిరి, స్వామి, మధు, రాజేష్ పాల్గొన్నారు. విగ్రహ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ విశారద మహారాజ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మహారాజుల కాలనీ అని గ్రామాలలో చూస్తూ ఉండేది, బోర్డులు పెట్టుతుండేది. ఎవరమ్మా ఈ బోర్డులు పెట్టేది, ఇంత గుర్తింపు ఇచ్చే విధంగా అని నేను అక్కడక్కడ అడుగుతుండేది. విశారద మహారాజ్ గారు పాదయాత్ర కూడా చేసినాడు అని చెప్తున్న సందర్భంలో వారిని ఒక రోజు కలుసుకుంటే బాగుండేది అనుకున్నాను. కానీ మనది బతుకు తెరుగు పోరాటం, ఉద్యమ పోరాటం, అభివృద్ధి పోరాటం, ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతినిత్యం ప్రజలలో ఉండే మనస్తత్వంతో ఇవన్నీ కలుసుకోలేకపోయినాను. కానీ ఒకరోజు నాకు మునుగోలులో కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణకు దొడ్డి కొమర ఆవిష్కర సభకు విచ్చేసిన. ఆ రోజు నేను కలుసుకొని నేను పరిచయం చేసుకున్నాను. సంతోషం అండి మిమ్మల్ని కలుసుకోవడం, కలిసి భోజనం కూడా చేసుకున్నాను. ఎన్నో రోజుల సంది అనుకుంటా ఉన్నాను. చెప్పేసి అయిపోయింది. అది బొమ్మ, ఇది వాక్యం. అయిపోయింది అంబేద్కర్ గురించి చెప్పడం. దానికి ఏం చేస్తారు మీరంతా? దానికి ఏం చేయాలి మీరంతా? రాజగోపాల్ రెడ్డి కోటేయాలనా? దేనికేయాలా? ఆయన నిద్రపోయినా, పండుకున్నా, కళలు వచ్చినా, అటు ఇటు మంచం మీద పొరలాడినా మంత్రి పదవి అని తిరుగుతున్నాడు. ఆయనకు ఓటేయడమా? మరి ఏది అంబేద్కరిజం? ఏది అంబేద్కర్ సిద్ధాంతం? ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం. అంబేద్కర్కి మరొక మాట గవర్నమెంట్. బాబు ఓయ్ ఆగు, నువ్వు ఆగాలి అర్జెంటుగా.